అందరూ ఎలా ఉన్నారండి? మేము చాలా బాగున్నాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈ వ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా? మేమందరం కలిసి టెంపుల్కి వెళ్తున్నామండి, నేను మా వారు పిల్లలు. సో వ్లాగ్ అయితే ఫుల్ వీడియో మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను ఎప్పుడూ చెప్తాను కదా, వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది అనమాట. అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. బాయ్. ఇంక ఇప్పుడు టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నామండి. చెప్పాను కదా టెంపుల్కి వెళ్తున్నామని. ఆల్రెడీ మా వారి కింద ఫుల్ తొందరగా రండి అని పిలుస్తున్నారు. ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోతున్నాం. ఫుల్ వీడియోని మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. వచ్చేయండి పిల్లలు. అమ్మా పదండి అమ్మా, నాన్నకి చెప్పండి రెడీ అని వచ్చేయమనండి. నేను చూడలేదు తల్లి, నేను ఇంకా ముందున్నారని. సరిగ్గానే వచ్చింది. అమ్మో బొట్టు పెట్టుకో తల్లి, ఇట్లా నేను పెడతాను. ఏది అది మామూలుగా దేవుడికి ఇక్కడ పెట్టుకుంటాం అనుకుంటా. పెట్టాలా? వస్తాడు. బాగానే వచ్చినా పెద్దగా పెట్టుకున్నాను. తొండం తెలపెట్టారు. కొబ్బరికాయలు కొట్టి తీసుకురండి. కొబ్బరికాయలు తెచ్చుంటే కొట్టి తీసుకురండి. అమ్మా మనమేగా, మనతో ఇంకా చాలామంది వచ్చారు కదా ఇవాళ. చాలామంది ఉన్నారమ్మా. అలాగైతే మనకి ब्राह्मण्स बरोबर बसस्कोता
రెండే చెప్పారు కదా, బర్గర్స్ లేకపోతే మసా మనం అంతే రెండే ఇంకా ఉన్నారు. ఎందుకు కొత్తగా ఉందా ఎప్పుడు ఉన్నది ఇది ఉందా? కొత్తగా ఏదో చేశారు, పెయింటింగ్స్ వేసారు బాగా. దర్శనం చేసుకున్నాం. ఇది వాళ్ళకి ఇవ్వాలా మన దగ్గరనా? సరే. ఏమైనా కూర్చుందాం అయితే. ఇక్కడ ఎందుకు నవ్వుతున్నారు? దర్శనం చేసుకుందామండి. ఈలోపు వాళ్ళది అవుతూ ఉంటుంది. ఏమైంది? అదే పట్టింది కదండి. రండమ్మా, పిలిచారు మనల్ని. చూసావా అమ్మ? చూసావా? ఏంది అది? మనిషిలా పెద్దగా వెనక్కి. నమస్కారం చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. టికెట్ శ్రీమాన్ శ్రీమతః శ్రీమాన్యో హాగిరమాన్యస్య గౌతమ. సరిపోతుందండి అందులో? జాగ్రత్త. ఫస్ట్ ప్రదక్షిణ చేసేసి వద్దామా? ప్రదక్షిణ చేయడం లేదా? సరే అండి. ఏది వడమాల సరిపోయిందా ఇందులో? సరే కదండి. అది తినొచ్చు, అది దేవుడు ప్రసాదం కదా, ఆయన మీద వేసింది మనకి ఇస్తారు, అందుకే తినాలనే. ఓకే. పైకి వెళ్ళొద్దాం పదండి, వాళ్ళు వచ్చేలా. దమ్మా
అందరు పెట్టేసినట్టున్నారు, అందరూ ముట్టుకుంటున్నారని. ఇంతవరకు బిజినెస్ ఉండేది కాదు. ఇంతకుముందు ఉండేది కాదు, అందరూ ముట్టుకుంటున్నాం కదా అని అందరూ డ్రెస్ పెట్టారు. మద జాగ్రత్తగా దిగు. జై శ్రీరామ్. కీర్తిప్రదాయం పశువాణి పుత్రం భజేవాన పుత్ర భజేహం భజేహం. నారాయణ అదమ్మా జాగ్రత్తగా దిగండి. ఇంకా ఆంజనేయ స్వామికి వడమాలు అయితే వేసేసి ఇంటికి వచ్చేసామండి. ప్రసాదం అయితే ఇక్కడ ఉన్న వాళ్ళకి కొంతమందికి పంచిపెట్టామన్నమాట. సో మా వారు మొక్కుకున్నారండి, ఒక పని అనుకున్నామన్నమాట. ఆ పని జరిగితే కనుక స్వామి నీకు వడమాల వేస్తాము అని చెప్పి మొక్కుకున్నారు. సో అందుకని ఆంజనేయ స్వామికి అయితే వడమాల వేసామండి. చాలా ప్రశాంతంగా అనిపించింది, ఎంత సంతోషంగా అనిపించిందోనండి. నిజంగా గుడిలో ఉంటే ఆనందమే వేరు కదా. మన ఎన్ని బాధలున్నా ఏమున్నా అక్కడికి వెళ్తే మర్చిపోతాము. సో చాలా ప్రశాంతంగా అయితే జరిగిందండి. సో ఈ వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను ఎప్పుడు చెప్తాను కదా, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని టంగమని కొట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు అనమాట. ఓకేనా అండి. నా షార్ట్ వీడియోస్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి. ప్లీజ్ నా లాంగ్ వీడియోస్ని కూడా సపోర్ట్ చేయొచ్చు కదా. త్వరలో మనం 6K ఫ్యామిలీ అయిపోబోతున్నాం అనమాట. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తే కనుక త్వరలో 6K ఫ్యామిలీ అయిపోతాం. అలాగే మన ఛానల్లో కొత్త అప్డేట్స్ రాకపోతున్నాయి, ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అనమాట. నా లైఫ్లో జరగబోయే ఒక అన్ఎక్స్పెక్టెడ్ అప్డేట్ మీ అందరితో పంచుకుందాం అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక నా వీడియోస్ అన్నీ ఫాలో అవ్వచ్చు. అలాగే మా చిన్న పాప ఛానల్ హలో ఇట్స్ మీ శ్రద్ధ ఛానల్ని కూడా ప్లీజ్ అండి సపోర్ట్ చేసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. బాయ్ బాయ్ అండి.